ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం సున్నబుకుట తాండా కదిరి. ఫోన్ నంబర్ 9490444196. ఈరోజు పీఠము నుంచి మీకోసం మహోన్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మనం షట్కర్మంలోనే భాగముగా వశీకరణ, మోహన, స్తంభనాది క్రియలను గురించి నిశితంగా మీ ముందుకి అందరికీ కూడా అర్థమయ్యేటువంటి భాషలో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. వాటన్నిటినీ కూడా మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఈ వీడియోను కూడా ఆదరించి ఈ వీడియోను కూడా నలుగురికి షేర్ చేసి అదేవిధంగా కమెంట్ చేసి లైక్ చేయడం వలన ప్రజలందరూ కూడా ఈ వీడియోను చూసి వారు కూడా ఇటువంటి కష్టములలో ఇటువంటి బాధలలో ఉన్నారు అని తెలుసుకొని వారు ఆ కష్టము నుంచి ఆ బాధల నుంచి బయటపడతారు అనేటువంటి సదుద్దేశంతోనే ఇంత నిశితంగా ఇంత గుప్తనీయమైనటువంటి విశేషాలను కూడా మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఈ ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం షట్కర్మములోనిది విద్వేషణ క్రియ. విద్వేషణము అనగా ఒకరిని చూస్తే ఒకరికి సరిపోకుండా ఉండడము, అంతవరకు కూడా చాలా అద్భుతంగా చాలా మనోహరంగా చాలా సుముఖంగా కూడా స్నేహం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అలాంటి స్నేహానికి సంబంధించినటువంటి విషయమును వారి ఇరువురు కూడా ఆ స్నేహము ఎంతో మనోహరంగా చక్కగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహము చెడిపోయి వారిద్దరూ కూడా శత్రువులుగా మారిపోయి పచ్చ గడ్డి వేసినా కూడా భగ్గుమని మంటేటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. అవునరా, ఎందుకు వీరిద్దరూ కూడా ఇంత బాగున్నారే, ఉన్నట్టుండి వీరు ఇంత శత్రువులుగా ఏ విధంగా మారారు, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అని ఆలోచన చేసేటువంటి వారికి ఈ యొక్క వీడియోలో ఈ విద్వేషణ క్రియ అనేటువంటి తంతుగాన చేస్తే వారిద్దరినీ కూడా స్నేహాన్ని విడగొట్టేకి చేసేటువంటి క్రియనే విద్వేషణ క్రియ అని అంటారు. ఉదాహరణకు తీసుకుంటే కొన్ని జంతువులకు జాతి వైరము అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకు పిల్లిని చూస్తే కుక్కకు సరిపోదు, ఎలుకను చూస్తే పిల్లికి సరిపోదు, అదేవిధంగా పామును చూస్తే ముంగీసకు సరిపోదు. అదేవిధంగా రకరకాలైనటువంటి జాతి వైరములు ఈ యొక్క భూమి మీద ఉన్నాయి. అలాగే ఈ విద్వేషణ క్రియ అనేటువంటి తంతు వ్యవహారము ద్వారా చేసేటువంటి వ్యవహారము ఏదైతే ఉందో మనోహరంగా ఉన్నటువంటి అద్భుతంగా ఉన్నటువంటి స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోతారు. ఇలాంటి వ్యవహారం మీలో ఎవరికైనా జరిగిందా అనేది ఒక ప్రశ్న వేసుకుని నిశ్చితంగా ఆలోచన చేయండి. రెండవది, ఈ విద్వేషణ క్రియలోనే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, వ్యాపార సముదాయాలలో పనిచేసేటువంటి వారు కావచ్చు, ఇతరత్ర సంబంధించినటువంటి వారు కావచ్చు, పై ఆఫీసర్లు కింద వారి మీద చాలా అనుకూలంగా సానుకూలంగా వారు చేసేటువంటి పనులకు కావచ్చు, వారు చేసేటువంటి వ్యవహారాలకు కావచ్చు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఉన్నట్టుండి ఆ యొక్క కింది స్థాయి ఉద్యోగిని పక్కకు పెట్టడము, ఆ యొక్క ఉద్యోగస్తుని సరిగ్గా పట్టించుకోకపోవడము, ఏమైందో ఏమో అతని మొహము కూడా చూడడానికి ఇష్టపడకోకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా విద్వేషణ క్రియ ద్వారా జరిగినటువంటి తంతుగా దయచేసి గమనించండి. రెండు, ఇక మూడవ దానికి తీసుకొని వస్తే కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వ్యవహారములో తల్లికి బిడ్డ, తండ్రికి బిడ్డ, అత్తామామలు, అదేవిధంగా భార్యాభర్తలు, అన్నా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు లాంటి రకరకాలైనటువంటి బాంధవ్యాలతో ముడిపడినటువంటి ఈ యొక్క సాంసారికమైనటువంటి జీవితమునందు ఇలాంటి విద్వేషణ క్రియను చేసి ఎలాంటి తంతునైనా కూడా ప్రవేశపెట్టి ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను పక్కకు తీసేటువంటి క్రియ విద్వేషణ క్రియ. ఇది చాలా ప్రమాదమైనటువంటిది. దీనిని రకరకాలైనటువంటి వ్యవహారాలతో చేస్తారు. కొన్ని రకాలైనటువంటి చెట్లు యొక్క ముళ్ళులను తీసుకొని కూడా అభిమంత్రణ చేసి ఆ ఇంటిలోకి వేసేస్తారు. కొన్ని రకాలైనటువంటి యంత్రాలను
ప్రతిష్టాపన చేసి తెలియకోకుండా వారి యొక్క కాంపౌండ్లో కానీ ఆవరణ ప్రాంతములలో కానీ పూడ్చివేస్తారు. లేకుంటే పిల్లి యొక్క సంబంధించినటువంటి కొన్ని ద్రవ్యములను దాని యొక్క పరిస్థితిని తీసుకొని పెట్టేస్తారు. అంతేకాకోకుండా మనము ఎనుములు అని అంటాము ఇక్కడ పరిభాషలో. వాటి కింద ఉండేటువంటి మన్ను, అదే విధంగా ఇంకొక జీవి, ఆ జీవి పేరు నేను చెప్పడం లేదండి, ఆ జీవి కాలి కింద మట్టిని రెండింటినీ కూడా కలిపి అభిమంత్రణ చేసి ఆ ఇంటిలోనికి చెల్లివేసిన ఎడల చాలా భయంకరమైనటువంటి విద్వేషణ జరుగుతుంది. కనుక ఇలాంటి వ్యవహారాలతో ఎవరైనా బాధపడేవారు ఉన్నా, లేదా ఇలాంటి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారిన వారు ఎవరైనా ఉన్నా కూడా పీఠానికి సంబంధించినటువంటి ఫోన్ నంబర్ 9490444196 ఈ నెంబర్కు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో మాత్రమే ఫోన్ చేయండి. రాత్రి 11, 12 కూడా ఫోన్ చేస్తున్నారు, దయచేసి గమనించండి. ఆ సమయంలో మాత్రమే ఫోన్ చేసి మీకు సంప్రాప్తించినటువంటి విషయముల గురించి, దోషముల గురించి తెలుసుకున్న తర్వాత పరిష్కార మార్గములు సూచించడం జరుగుతుంది. ఊరికే టైం పాస్ మాత్రం దయచేసి ఫోన్లు చెయ్యొద్దు. ఎందుకంటే అమూల్యమైనటువంటి సమయం అండి. మీకు నేను అనవసరంగా మీరు నాకు ఫోన్ చేసి మీరు ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెట్టడం కన్నా నిజమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారితో మాట్లాడి వారికి పరిష్కారం చేస్తే కూడా చాలా వారికి మంచి జరుగుతుంది. ఊరికే కనుక్కొని నేను కొంతమందికి చెప్పింటాను, స్వామి మీరు పీఠానికి రావాలి, మీ ఆరాను చెక్ చేయాలి, మీకు సంప్రాప్తించినటువంటి దోషములు మీరు ముందర కూర్చొని అభిమంత్రణ చేసి దాని ద్వారానే బయటకు వస్తుందని. స్వామి నేను ఫోటో పెడతాను చూసేయండి, స్వామి నేను మాట్లాడుతున్నాను కదా చెప్పేయండి. ఇది కాని పరిస్థితి కాదండి. ఎందుకంటే మనిషి యొక్క నిన్ననే వీడియోలో చెప్పాను నేను ఆరా గురించి. మనిషికి సంప్రాప్తించినటువంటి ఆరా శక్తిని బట్టే ఏ విధమైనటువంటి క్రియలు చేయాలి, ఏ విధమైనటువంటి పరిస్థితులు అనేటువంటి ఉంటాయనేది చెక్ చేసినటువంటి తర్వాతే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కనుక సంప్రాప్తించినటువంటి దోషం ఏది, షట్కర్మల్లో సంబంధించినటువంటి వ్యవహారం ఏది, ఆ షట్కర్మల్లోనే మిగిలినటువంటి ఉపభాగాలలో ఏ విధమైనటువంటి తంతు ప్రభావం వ్యక్తి మీద ఆపాదన చేయింది, ఆ ఆపాదన చేయబడినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి కష్టమును అనుభవిస్తున్నాడు, ఆ కష్టమును దూరము చేయడానికి ఏ విధమైనటువంటి తాంత్రిక మార్గము ద్వారా మనం అతన్ని బయటకు తీసుకొని రావాలి. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అండి. ఇప్పుడు ఒక విత్తనమును నాటితే వెంటనే మరుసటి రోజు అది మహావృక్షముగా మారదండి. మొట్టమొదట విత్తనం నాటిన తర్వాత అది మొలకెత్తాలి, మొలకెత్తిన తర్వాత మొక్కగా మారాలి, మొక్క అయినటువంటి తర్వాత చెట్టు తర్వాత వృక్షం తర్వాత మహావృక్షముగా మారి ఏ విధముగా మనిషికి ఉపయోగపడుతూ జీవులకు ఉపయోగపడుతుందో అదే విధముగా తంత్ర మార్గంలో చేసేటువంటి ప్రక్రియ కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి వ్యవహారంతో ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాలలో వెలుగులను, సుఖాలను నింపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, హరి ఓం తస్సత్, హరి ఓం తస్సత్, హరి ఓం తస్సత్.